పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం చినుగుబడవ మధుర గదవబిల్లన గ్రామమునకు అనుమతులకు విరుద్ధంగా అత్యం స్ట్రోన్ క్రెషర్ 238 మీటర్ల దూరంలో ఉంది. గవర్నమెంట్ అనుమతుల ప్రకారం 800 మీటర్లు దాటుండాలి. దీని వలన పగలు రాత్రి తుమ్ముదూలి గ్రామంలోకి ప్రవేశించి తీవ్ర అనారోగ్యంలో గురై చాలా మంది చనిపోయారు. చదువుకునే పిల్లలకు రాత్రి నిద్రించుటకు నిద్ర అంతరాయం ఏర్పడుతుంది. స్టోన్ క్రషర్ నుండి వెలువడే దుమ్ముదూలి వ్యవసాయ భూముల మీద పడడం వలన పంటలు సరిగ్గా పండక బీడు భూములను మారి రైతులు తీవ్ర నష్టంలో గురవుతున్నారు. ఇక గదబవలస గ్రామమునకు అతి దగ్గరలో అనుమతులు మించి క్వారీ చేసి భారీ గుంత సుమారుగా 150 అడుగులు లోతుగా అక్రమంగా తవ్వటం వలన చుట్టుపక్కల వ్యవసాయ భూములకు నీరు ఆ గుంతలో చేరటం వలన పంటలు పండక రైతులు తీవ్ర స్థాయిలో నష్టం గురవుతున్నారు. క్వారీ పూర్తయిన తర్వాత బ్యాక్ ఫిల్లింగ్ తప్పనిసరిగా చేయాలి, కానీ వీళ్ళు బ్లాక్ ఫిల్లింగ్ చేయలేదు. మరియు రిగ్ బ్లాస్టింగ్ 50 నుండి 100 అడుగుల లోతులో బ్లాస్టింగ్ చేయడం వలన గదబవలస పెద్దబడుగు అలాగే చిన్నగుడుబ గ్రామాల్లోని ఇల్లు బీటలు వారి బ్లాస్టింగ్ సమయంలో ఇంట్లో ఉండాలంటే ఇల్లు కూలతాయేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. అచ్చం మైనింగ్ భారీ వాహనంలో 40 టన్నుల అధిక బరువుతో ఇక తార్పాన్లు కట్టకుండా పెద్దగొడవ గ్రామం మీదుగా తిరుగుట వలన లారీల నుండి వెలువడు దుమ్ముదూలి ఇళ్లలోకి ప్రవేశించడం వలన ఇక ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారు. అక్రమంగా తార్ ప్లాంట్ రన్ చేయడం వలన తార్ ప్లాంట్ నుంచి వెలువడే పొల్యూషన్ అంతా గ్రామాల్లో ప్రవేశించడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యంలోకి గురవుతున్నారు. ఇక ఈ ఉద్యాన తోటలు మరియు వ్యవసాయం పైన కూడా రైతులు నష్టపోతున్నారు. అయితే చెరువులను సగభాగం ఆక్రమించి మరియు ప్రభుత్వం ఆక్రమించి పూర్తిగా స్టోన్ క్రషర్ ఏర్పాటు చేశారు. దీని గురించి అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందరికీ నమస్కారం. మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం కురపం నియోజకవర్గం చినగొడవ గ్రామంలో అతిపెద్ద అచ్చిం మైనింగ్ ఇక్కడ జరుగుతున్నది. దానివల్ల ప్రజలు చాలా విధంగా నష్టపోతున్నారు. పొల్యూషన్ ద్వారా తార్ ప్లాంట్ వలన అదేవిధంగా క్రషర్ వలన వాటితో అతి దగ్గరలో ఒక 280 మీటర్ల దూరంలో తార్ ప్లాంట్ ఉన్నది. 180-200 మీటర్ల దూరంలో క్రషర్ ఉన్నది. దాని చేతన గదవలస గ్రామస్తులు పెద్దగొడవ గ్రామస్తులు చాలా అనారోగ్యాలతో పొల్యూషన్తో బాధపడుతున్నారు. అదేవిధంగా అధికారులకు అందరికీ రిప్రజెంట్ల ద్వారా స్పందన ద్వారా ఇచ్చిన అక్రమైన సక్రమైన విధంగా సమాధానాలు వస్తున్నాయి. తగు న్యాయం ప్రభుత్వం తీసుకుంటుందని కోరుచున్నాం. మా యందు ఈ చిన్నగొడవ గ్రామము, పెద్దగొడవ గ్రామము, గదవలస గ్రామము, అదేవిధంగా వల్లరగొడవ, చన్నేరుపేట, కొంకరవరం గ్రామస్తులు అనారోగ్యాలతో చాలా బాధపడుతున్నారు. తగు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా న్యాయం జరగట్లేదు. 10 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. రోగాలతో చచ్చిపోతున్నారు. కిడ్నీ వ్యాధులతో పొల్యూషన్తో చాలా బాధపడుతున్నారు. మెడికల్ క్యాంపులు పెట్టినా కూడా అనారోగ్యం, దానివల్ల పొల్యూషన్ ద్వారా అనారోగ్యాలతో చచ్చిపోతున్నారు. రిజల్ట్ వచ్చింది. తగు న్యాయం చేస్తారని అధికారులందరూ కోరుచున్నాం. జిల్లా కలెక్టర్ గారు దీని గురించి న్యాయం చేస్తారని ప్రజలందరూ కోరుచున్నాం.